ఈ రోజు క్లాసులో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ లో ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏముంటాయి చెప్తాను. బట్ బిఫోర్ ప్రొసీడింగ్ దట్ ఆల్ ఆఫ్ యూ నో దట్ వీఆర్ కండక్టింగ్ MVSAT ఎగ్జామినేషన్ మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్. సో మీరు ఆఫ్లైన్ సెంటర్స్ లో వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ లో గనక అడ్మిషన్ తీసుకోవాలి కానీ మాకు పేరెంట్స్ కి ఆర్థికంగా బర్డెన్ అవుతుంది అనుకుంటే కనుక మీ స్కిల్ మీ టాలెంట్ తో మీరు ఈ కోర్సుని పొందవచ్చు. సో అప్ టు 100% వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, మీకు బోలెడంత క్విజ్లు కానీ లేదా కంటెంట్ కానీ మైండ్ మ్యాప్స్ కానీ ఇలాంటివి ఫ్రీగా ఇస్తారు, బోల్డంత కంటెంట్ ఫ్రీగా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు అంటే కనుక అక్టోబర్ 4th 5th 11th 12th ఉంటాయి. మన వేదాంతు అన్ని ఆఫ్లైన్ సెంటర్స్ లోను ఈ ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. విన్నర్స్ కి బోల్డెన్ గిఫ్ట్స్ ఉంటాయి. విన్నర్స్ తో పాటు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది. కాబట్టి డూ సీ దాట్ యు ఆర్ రిజిస్టరింగ్. రిజిస్ట్రేషన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, మనము ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి వెయిటేజ్ ని డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకా లేదా తెలంగాణ వాళ్ళకా అని మీకు డౌట్ వస్తే గనక దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరికి కలిపి మనం చెప్తాము. బికాస్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలాంటి వెయిటేజ్ సిలబస్ ఏమీ మారలేదు కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో సేమ్ వెయిటేజ్ ఉంటుంది. పేపర్ ప్యాటర్న్ కూడా ఏం మారలేదు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ 2026 లో రాసే వాళ్ళకి మీరు ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే సెక్షన్ ఏ 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్ కంపల్సరీ, అందులో చాయిస్ ఉండదు. 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ 2 మార్క్, దట్ ఈస్ ఫర్ 20 మార్క్స్. తర్వాత సెక్షన్ బి వచ్చేటప్పటికి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ లో మీరు 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, అంటే 2 ఓపెన్ చాయిస్ లో వదిలేయచ్చు. ఈచ్ 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి టోటల్ 24 మార్క్స్ కి మీరు రాస్తారు. సెక్షన్ సి వచ్చేటప్పటికి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ గా 3 8 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. దానిలో మీరు ఎనీ 2 8 మార్క్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తారు. సో ఈచ్ క్వశ్చన్ 8 మార్క్ కాబట్టి 16 మార్క్స్. ఇలా టోటల్ గా 60 మార్క్స్ కి మీరు థియరీ పేపర్ రాస్తారు. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టికల్స్ 30 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ మార్క్స్ క్రైటీరియా ఫర్ ఆల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఏ చాప్టర్ లో నుంచి వస్తాయి. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మీరు ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ వచ్చేసి వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ ద న్యూక్లియై లెసన్. వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియై ఇవి 8 మార్క్ చాప్టర్స్. సో ఈ చాప్టర్స్ ని కంపల్సరీగా నేర్చుకోవాలి. సో మిగతావి 4 మార్క్ చాప్టర్స్ వచ్చేటప్పటికి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆటమ్స్, సెమీ కండక్టర్స్. సో వీటన్నిటిలో నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మీరు ఒకసారి చూస్తే గనక యాక్చువల్ గా చెప్పాలి అంటే జేఈ ప్రిపరేషన్ కి అయితే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ కష్టం అని ఫీల్ అవుతారు స్టూడెంట్స్. కానీ రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ 4 మార్క్స్ చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీకు చదివితే వచ్చేలాగా ఉంటాయి అనమాట. అండ్ డెరివేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ గా చదివితే బాగుంటుంది. తర్వాత ఇంకా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, 4 చాప్టర్స్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డెరివేషన్స్. మీరు ఏ మాత్రం నెగ్లిజెన్స్ తో ఏముందులే లాస్ట్ మినిట్ లో ప్రిపేర్ అవుతాను అంటే చాలా ఇబ్బంది పడతారు. బికాస్ వీటిలో డెరివేషన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సగం డిరైవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ రాదు, గుర్తురాదు. ఒక డెరివేషన్ అడిగితే ఇంకో డెరివేషన్ సొల్యూషన్ రాసే వాళ్ళు ఉంటారు. సో ఈ 4 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో డెరివేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్ లో వస్తాయి. నెక్స్ట్ ఆటమ్స్ అనేది చాలా ఈజీ. సెమీ కండక్టర్ డివైసెస్ అనేది అగైన్ వెరీ ఈజీ చాప్టర్. సో వీటిలో మీరు ఏది చాయిస్ పెట్టుకోవద్దు. రైట్ నౌ ఈ 8 చాప్టర్స్ లో నేను 6 కదా చదవాలి, 6 మాత్రమే చదువుతాను అనే అపోహతో మాత్రం చదవద్దు. ఎందుకు అంటే ఎక్కడైనా టఫ్ క్వశ్చన్ పడితే మీకు తెలియని మీరు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చదువుకుని వెళ్ళారు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కెపాసిటెన్స్, మూవింగ్ చార్జెస్ ఈ 2 ఆప్షన్ లో పెట్టుకుని మిగతా చదివారు అనుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో నుంచి ఒక అన్నోన్ ప్రాబ్లం వచ్చింది, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నుంచి ఒక అన్నోన్ ప్రాబ్లం వచ్చింది. దెన్ you are going to lose 2 4 mark questions. No confident enough లేకపోతే. సో ఈ 8 చాప్టర్స్ లో ఏది మీరు ఆప్షన్ లో పెట్టుకోకూడదు. ఎస్పెషల్లీ రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఆటమ్స్, సెమీ కండక్టర్ డివైసెస్ వీటిని వదిలే ప్రసక్తే లేదు.
నెక్స్ట్ ఇంకా బాగా కాన్ఫిడెంట్ గా చేయగలిగేవి ఏంటి అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, పొటెన్షియల్ కెపాసిటెన్స్. డెరివేషన్స్ అయినా కూడా రెగ్యులర్ గా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత 2 మార్క్ చాప్టర్స్ కి వచ్చేటప్పటికి రే ఆప్టిక్స్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లో నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వే ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లోంచి ఒక క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోంచి ఒక క్వశ్చన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లో నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సెమీ కండక్టర్ డివైసెస్ లో నుంచి ఒక క్వశ్చన్, కమ్యూనికేషన్ సిస్టమ్ లో నుంచి ఒక క్వశ్చన్. ఇవి మనకి 2 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ 2 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్. సో 2 మార్క్స్ లో ఏమేమి చదవాలి మ్యామ్ అంటే అందులో ఏముండదు. 2 మార్క్ వెయిటేజ్ చాప్టర్స్ లో ఆప్షన్ పెట్టుకోవడానికి కూడా ఏముండదు. ఇక్కడ కనిపిస్తున్న టోటల్ 8 చాప్టర్స్ లో ఉండే అన్ని 2 మార్క్ క్వశ్చన్స్ మీరు చదవాల్సిందే. దానికి అడిషనల్ గా మీరు ప్రాబ్లమ్స్ కూడా చెయ్యాలి. 2 మార్క్స్ లో కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎప్పుడు కూడా ఫిబ్రవరి మంత్ లో డిస్కస్ చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి మీరు థియరీ, డెరివేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు మనము ఈ 8 మార్క్ చాప్టర్స్ ఏంటి, 2 మార్క్ చాప్టర్స్ ఏంటి, 4 మార్క్ చాప్టర్స్ ఏంటి తెలుసుకున్నారు కదా. వాటిలో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి ఆ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు ఒకసారి చూపిస్తే కనుక స్టార్టింగ్ విత్ 8 మార్క్ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, 8 మార్క్ చాప్టర్స్ లో మనకి ఈజీ చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి. 8 మార్క్ చాప్టర్స్ ఏంటమ్మా? వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియై. వేవ్స్ అనేది యూజువల్ గా చాలా మంది చాయిస్ లో పెట్టుకుంటారు. బికాస్ వేవ్స్ లో టోటల్ గా మీరు 6 క్వశ్చన్స్ చదవాలి, 6 ఎస్ఏ క్వశ్చన్స్ చదవాలన్నమాట. సో 6 ఎస్ఏ క్వశ్చన్స్ చదవడం అనేది కొంచెం టఫ్ కాబట్టి ఈజీగా ఉండేవి ఏంటి అంటే న్యూక్లియై అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. మీరు న్యూక్లియైలో నుంచి వస్తే గనక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి స్టూడెంట్ చదివేది ఏంటి అంటే ద న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్. న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదేమో అన్నంత షూర్ షార్ట్ క్వశ్చన్ కాబట్టి explain the principle and working of a nuclear reactor with the help of labeled diagram. ఎవరైనా సరే చదివి తీరాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత what is radioactivity? State the law of radioactivity. Show the radioactivity decay is exponential in nature. ఇది కూడా చదవాలి. ఆ తర్వాత mass defect, binding energy, explain the source of stellar energy. ఇది లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది మీకు. సో కార్బన్ నైట్రోజన్ సైకిల్, అలాగే హైడ్రోజన్ సైకిల్ అంటే హైడ్రోజన్ కంబైండ్ అయ్యి హీలియం ఫామ్ అయ్యే సైకిల్ ఉంటుంది. సో ఈ 1, 2, 3, 4 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ అసలు వదిలిపెట్టకూడదు. బట్ ఛాన్స్ తీసుకోకూడదు అనుకుంటే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ డీకే ఆఫ్ న్యూట్రాన్. ఇవి డిలీటెడ్ కాదు, అసలు డిలీటెడ్ అనే పదమే మర్చిపోండి. మీకు డిలీటెడ్ ఏదీ లేదు. సెకండ్ ఇయర్ వాళ్ళకి డిలీటెడ్ ఏదీ లేదు, మీరు ప్రతిదీ చదవాల్సిందే. సో న్యూక్లియైలో నుంచి ఈ క్వశ్చన్స్ చదవాలి. ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకుంటాను అంటే గనక ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టాను. ఈ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియం ఈ క్వశ్చన్ ని రిపీటెడ్ గా అడగడం జరిగింది గతంలో. అలాగే a certain substance decays into 1/32 part of its initial activity. ఇది రిపీటెడ్ గా అడగడం జరిగింది. 1 గ్రామ్ ఆఫ్ రేడియం అండ్ 1 మైక్రోగ్రామ్ ఆఫ్ 92U235. ఇక్కడ టిక్ పెట్టిన క్వశ్చన్స్ గతంలో రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్స్, బట్ మిగతా వీటి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది న్యూక్లియై లెసన్ నుంచి. కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్ గా వస్తాయి. ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటే 6 మార్క్ కి డెరివేషన్ ఇస్తాడు, 2 మార్క్ కి ప్రాబ్లం ఇస్తాడు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి కరెంట్ ఎలక్ట్రిసిటీలో పొటెన్షియోమీటర్ మీద మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ 2 క్వశ్చన్స్ మీరు చదవాలి. సో స్టేట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. ఒక క్వశ్చన్ ఏంటి అంటే కంపేరింగ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 ప్రైమరీ సెల్స్. రెండో క్వశ్చన్ సేమ్ పొటెన్షియోమీటర్ ఉంటుంది. State working principle of potentiometer. State working principle of potentiometer. Explain with the help of circuit diagram. Explain with the help of circuit diagram. చూడడానికి క్వశ్చన్ సేమ్ గా ఉంటుంది, కాకపోతే ఇది కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells. ఇక్కడికి వచ్చేటప్పటికి how potentiometer is used to determine the internal resistance of given primary cell. Comparison of EMFs of 2 cells. ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ గివెన్ ప్రైమరీ సెల్. ఈ 2 వేర్వేరు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వెన్ 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్. నాట్ హైలీ ఆస్డ్ బట్ ఎస్ ఇది కూడా మీరు చదవాల్సిందే. కిర్చాఫ్స్ లాస్ అనేది ఈ 1 to 5 క్వశ్చన్, 1 to 5 క్వశ్చన్స్ హైలీ రిపీటెడ్లీ ఆస్డ్ క్వశ్చన్స్. అలానే ఈ 2 క్వశ్చన్స్ అడగరా మ్యామ్ ఎగ్జామ్ లో అడుగుతారు,
కాకపోతే ప్రస్తుతానికి ముందు ఇవి ఫినిష్ చేసేయండి, తర్వాత ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అయితే నేను ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ ఏదైతే ఉందో దీనిలో 4 మార్క్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, 4 మార్క్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్స్. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడ వెతకాలి? షార్ట్ ఆన్సర్ లో వెతకాలి, SAQ లో వెతకాలి, అంతేగాని 8 మార్క్స్ లో ఈ క్వశ్చన్స్ ఉండవు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ లో SAQ 4 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 8 మార్క్స్ లో అడుగుతారు. వీటికి ఖచ్చితంగా 100% ట్యాగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఇస్తారు అనేది నేను ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి ఈ ట్యాగ్ ప్రాబ్లమ్స్ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ PDF నేను ఎలాగో టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాము, అలాగే సెషన్ PDF లో కూడా ఉంటుంది కాబట్టి డోంట్ వరీ, యూ కెన్ డౌన్లోడ్ అండ్ స్టడీ. వేవ్స్ చెప్పాను కదా, ఇది క్వశ్చన్ నెంబర్ 19 ఎక్కడి నుంచి వస్తుందంటే వేవ్స్ లో నుంచి వస్తుందమ్మా. క్వశ్చన్ నెంబర్ 19 ఎప్పుడు కూడా వేవ్స్ లో నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 ఎప్పుడు కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి వస్తుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 21 ఎప్పుడు కూడా న్యూక్లియై అనే లెసన్ లో నుంచి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21 న్యూక్లియై చాప్టర్ నుంచి వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 19 కి వచ్చేటప్పటికి దీంట్లో చెప్పాను నేను అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ స్టేషనరీ వేవ్స్ అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. ఎస్, ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ క్లోజ్డ్ పైప్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్. ఇది ఓపెన్ పైప్, ఇది క్లోజ్డ్ పైప్. తర్వాత వాట్ ఆర్ బీట్స్? బీట్స్ క్వశ్చన్ చదవాలా? ఎస్ చదవాలి. డాప్లర్ ఎఫెక్ట్ చదవాలా? ఎస్ చదవాలి. డాప్లర్ షిఫ్ట్ చదవాలా? చదవాలి. ఇందులో ఉన్న మొత్తం 6 క్వశ్చన్స్ చదవాల్సిందే. ఏదైనా అడిగే ఛాన్స్ ఉంది. ప్రతి క్వశ్చన్ హైలీ రిపీటెడ్. వీటికి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎలాంటి ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. నా మూవింగ్ ఆన్ టు మన 4 మార్క్ క్వశ్చన్స్ లేదా షార్ట్ ఆన్సర్స్. SAQ క్వశ్చన్స్ కి వెళ్ళిపోదామమ్మా. క్వశ్చన్ నంబర్ SAQ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? క్వశ్చన్ నంబర్ 11 నుంచి స్టార్ట్ అవుతాయి. సెక్షన్ B క్వశ్చన్ నంబర్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నంబర్ 11 మనకి ఇది వేవ్ ఆప్టిక్స్. ఇది కరెక్ట్ గా క్వశ్చన్ నంబర్ 11 ఎప్పుడు వేవ్ ఆప్టిక్స్ నుంచి వస్తుంది అనేం లేదు. 11 లో రే ఆప్టిక్స్ వస్తే 12 లో వేవ్ ఆప్టిక్స్ ఉంటుంది, లేదా వైస్ వర్సా, కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. సారీ, ఇది రే ఆప్టిక్స్ కదా, సారీ. ఈ ఆర్డర్ మారచ్చు, ఆర్డర్ అనేది మారిపోవచ్చమ్మా, దానికి ఏం ప్రాబ్లం లేదు. క్వశ్చన్ నెంబర్ 11 రే ఆప్టిక్స్ ఉంటే 12 వేవ్ ఆప్టిక్స్ ఉంటుంది. క్వశ్చన్ ఆర్డర్ 4 మార్క్స్ లో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు మెయింటైన్ చేయరు, కొద్దిగా మారిపోతుంది. సో దిస్ ఈస్ ఫ్రమ్ రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ లో మనకి డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వెరీ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్, వెరీ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, వెరీ ఇంపార్టెంట్. సెట్టింగ్స్ అండ్ అపియర్స్ రెడ్, ఇంపార్టెంట్. నీట్ లేబుల్ డయాగ్రామ్, ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్, ఎస్. డెఫినేషన్ ఆఫ్ ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ లో, ప్రూవ్ దట్ F is equal to R/2 లేదా R is equal to 2F. ఇందులో ఇవన్నీ చదవాల్సిందే అండ్ ఇవన్నీ కష్టంగా ఏముండవు, మీకు చాలా ఈజీగా ఉంటాయి. తర్వాత ఇది ప్రిజం క్వశ్చన్ ఉంటుందమ్మా, ఇది కూడా చదవండి. మొబైల్ ఫోన్ క్వశ్చన్ అక్కర్లేదు. కార్టీసియన్ సైన్ కన్వెన్షన్స్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్, ఇవన్నీ. సో ఒక 8th క్వశ్చన్ తప్ప మిగతావన్నీ చదవాల్సిందే. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 12. ఇందులో క్వశ్చన్ నెంబర్ 12 మనకి వేవ్ ఆప్టిక్స్ ఉంది. సో వేవ్ ఆప్టిక్స్ లో నుంచి ఏమేం క్వశ్చన్స్? రిజాల్వింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ ఐ, సూపర్ డూపర్ ఇంపార్టెంట్ అన్నమాట. డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ అట్ అ పాయింట్, ఎస్ ఇది కూడా చదవాల్సిందే. ఎక్స్ప్లెయిన్ పోలరైజేషన్ ఆఫ్ లైట్, కరెక్ట్ చదవాల్సిందే. డాప్లర్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్, రెడ్ షిఫ్ట్ బ్లూ షిఫ్ట్ ఉంటుంది కదా, ఇది కూడా చదవాలి. డస్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్, ఎస్ ఇది తెలంగాణలోను ఏపీలోను 2 చోట్ల రిపీటెడ్ ఇవన్నీ. డిస్కస్ ద ఇంటెన్సిటీ ట్రాన్స్మిటెడ్ లైట్ వెన్ పోలరాయిడ్ షీట్ ఈస్ రొటేటెడ్ బిట్వీన్ 2 క్రాస్డ్ పోలరాయిడ్స్. నేను ముందే చెప్పాను ఇవన్నీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఇయర్ లో ఇదే ఇంపార్టెంట్, 2 క్వశ్చన్లు చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోదాము అంటే అయ్యేది కాదు సెకండ్ ఇయర్. నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 అనేది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్ లో నుంచి వస్తుంది. సో డిరైవ్ ఈక్వేషన్ ఫర్ కపుల్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదొక డెరివేషన్. Derive an expression for intensity of electric field at a point on axial line of an electric dipole. Derive an expression for intensity of electric field at a point on equatorial line of an electric dipole. This axial line, this equatorial line.
క్వశ్చన్లు చూసారా, ప్రతి 2 క్వశ్చన్లు సేమ్ గా ఉంటాయి చూడడానికి ఆల్మోస్ట్. Straight Gauss law, very important. Straight and explain Coulomb's inverse law, yes, important. Define intensity of electric field. Chusara, intensity of electric field. Derive an expression of intensity due to a point charge. మొత్తం ఇవన్నీ కూడా డెరివేషన్సే. ఇది ఒక్కటే గాస్ లా ఒక్కటే థియరీ క్వశ్చన్, మిగతా అన్ని డెరివేషన్సే. మీరు ఏ మాత్రం సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోయినా పోతుంది, కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనకి ఏంటిది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లో కూడా ఇక్కడ ఉన్న మొత్తం అన్ని ఇంపార్టెంట్. డిరైవ్ ఫార్ములా ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్. డిరైవ్ ఫార్ములా ఫర్ ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్. క్వశ్చన్లు చూడండి దగ్గరగా ఉంటాయి. డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అ కెపాసిటర్. థర్డ్ క్వశ్చన్ ఒకటి మనకి పెద్దగా రిపీటెడ్ గా అడగలేదు, బట్ రిస్క్ తీసుకోకూడదు, చదవాల్సిందే. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ అ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. And derive expression for electrostatic potential energy of system of 2 particles. Yes, important. Expression for potential energy of electric dipole. Behavior of dielectrics. ఇవన్నీ డెరివేషన్స్. ఇందులో ఒక్క థియరీ ఉండదు, అన్ని డెరివేషన్స్. ఈ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఒక్కటే థియరీ క్వశ్చన్ ఉంటుంది. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15. ఇది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ చాప్టర్ లో నుంచి వస్తాయి. ఇందులో కూడా మొత్తం డెరివేషన్స్ అనమ్మా, అన్ని డెరివేషన్స్. How can a galvanometer be converted into ammeter? How can galvanometer be converted into voltmeter? Derive expression for force acting between 2 parallel lines. State and explain Biot-Savart's law, Ampere's law. Actual గా ఈ రెండు మాత్రం సూపర్ డూపర్ ఇంపార్టెంట్, విపరీతమైన ఇంపార్టెంట్ ఈ రెండు. కొన్ని సార్లు ఈ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ని మనకి క్వశ్చన్ నెంబర్ 11 గా కూడా ఇస్తారు. ఆర్డర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇందులో మారిపోతాయి, మీరు ఫిక్స్ అవ్వకండి. 15 ఓన్లీ ఎంసీఎం ఉంటుంది అని ఫిక్స్ అవ్వకూడదు, అప్పుడప్పుడు ఆర్డర్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోతాయి. తర్వాత వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సైక్లోట్రాన్. ఎస్, చదవాల్సిందే. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్. ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్. ఎస్, ఇది కూడా డెరివేషనే. తర్వాత అట్ ద సెంటర్ ఆఫ్ ది కరెంట్ కాయిల్. ఎక్స్ప్రెషన్ ఫర్ డైపోల్ మూమెంట్. ఇందులో వద్దు అనడానికి ఏం లేదనమాట. టార్క్, డిస్క్రైబ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. ఇవన్నీ కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్, బట్ ఈ రెండు సూపర్ డూపర్ ఇంపార్టెంట్ దానిపైన ఉన్న క్వశ్చన్స్. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో అన్ని క్వశ్చన్స్ టఫ్ గానే ఉంటాయి, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. 4 మార్క్స్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వచ్చేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దీంట్లో నుంచి కూడా అన్ని డెరివేషన్స్, ప్రాబ్లమ్స్. ఇక్కడ ఉన్నవన్నీ చదవాల్సిందే, అన్ని చదవండి. డెరివేషన్స్, ప్రాబ్లమ్స్. బాగా ఇంపార్టెంట్ ఏంటి మేడం అంటే ఎడ్డీ కరెంట్స్, ఈఎంఎఫ్ అక్రాస్ ద మూవింగ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ప్లేన్. magnetic energy stored, yes, half Li square. Obtain an expression for mutual induction of long solenoid, yes, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కంపేర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ డయా, పారా, ఫెరోమాగ్నెటిక్ కొంచెం తక్కువగా అడిగారు, ఈ రెండు చాలా తక్కువ, బట్ ఇవన్నీ చాలా ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఆటమ్స్ లెసన్ లోకి వచ్చేసాము. ఆటమ్స్ లెసన్ లో అన్ని చదవండి అమ్మా. అసలు ఇవన్నీ ఆటమ్స్ లెసన్ అనేది ఎలాంటిదంటే మీరు 10th క్లాస్ లో ఇవన్నీ బట్టి కొట్టుంటే గనక మీకు చాలా ఈజీ అయిపోతుంది, మీరు మళ్ళీ పెద్దగా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆటమ్స్ లో మొత్తం ఆల్ 9 క్వశ్చన్స్ చదివేసేయండి. సెమీ కండక్టర్ డివైసెస్ లో కూడా ఇది సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ లో కూడా మొత్తం అన్ని చదవాలి. బాగా ఇంపార్టెంట్ ఏంటి మేడం అంటే how it is used as half wave rectifier, full wave rectifier, distinguish between Zener diode, working of LED, photodiode and solar cell కొంచెం తక్కువగా అడిగారు. సింబల్ ఆఫ్ నాట్, నాండ్, వాట్ ఈస్ డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ ఎలాగో అది చదివితే ఇక్కడ రాసేయచ్చు. Zener diode, how it is explained. N type, P type సెమీకండక్టర్స్ తక్కువగా అడిగారు, బట్ చదవడం మంచిది. అన్ని చదివేసేయాలమ్మా, ఇందులో అది చదవండి ఇది వదిలేయండి అంటే కుదరదు. యు ఆర్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అన్ని చదవాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ యువర్ కమింగ్ అప్ ఎగ్జామినేషన్. 2026 లో బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. మీకు మెటీరియల్ కావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మీ కాలేజ్ మెటీరియల్, ప్రతి కాలేజ్ వాళ్ళు ఐపీ మెటీరియల్ అని, జేఈ మెటీరియల్ అని ఇస్తారు కదా. సో మీ కాలేజ్ లో ఏదైతే మెటీరియల్ ఇచ్చారో అది చదవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అది చదివేస్తే తర్వాత వేరే ఏ మెటీరియల్ తీసినా అన్ని సమానంగానే ఉంటాయి. కాలేజ్ మెటీరియల్ ఎందుకు అంటే కన్ఫ్యూజన్ లేకుండా, నువ్వు ఏదో మెటీరియల్ చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ లో రాసి ఆ మాస్టర్ కరెక్షన్ సరిగ్గా చేయకుండా నువ్వు తప్పు రాసావంటే మీరు ఇబ్బంది పడతారు. సో బెటర్ ప్రిఫర్ యువర్ కాలేజ్ మెటీరియల్.
మేడం స్టార్ క్యూలు ఇలాంటివి చదివితే నాకు మార్క్స్ వేస్తారా అంటే ఇట్ డిపెండ్స్. నువ్వు స్టార్ క్యూలో మామూలుగా స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ సబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. 2 పేజీలు 1.5 పేజీ ఆన్సర్లు రాయాలి మీరు. సో నువ్వు 2 పేజీలు చదివితేనే ఎగ్జామ్లోకి వెళ్ళాక 1.5 పేజ్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతావు. అలాంటిది స్టార్ క్యూ లాంటి మెటీరియల్లో ఉన్నదే 5-6 లైన్లు 7-8 లైన్లు ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ లో నువ్వు చదువుకుని వెళ్తే 5 లైన్లు చదువుకుని వెళ్తే అక్కడ 2 లైన్లు రాసావంటే ఫుల్ మార్క్స్ పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో స్టార్ క్యూ అనేది ఇట్ మైట్ నాట్ గివ్ యూ 100% మార్క్స్. సో 100% మార్క్స్ కి ఎప్పుడు కూడా ఐపీఈ డీటెయిల్డ్ సొల్యూషన్స్ రాయాలి. చాలా డీటెయిల్డ్ సొల్యూషన్స్ రాస్తేనే ఐపీఈలో మార్క్స్ పడతాయి. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసేయండి. మీకు మెటీరియల్ కావాలి అనుకుంటే ఈవెన్ ఐ కెన్ ప్రొవైడ్ యూ, మన కేఆర్డి మ్యామ్ షీట్ లో పెట్టిస్తాను ఐపీఈ మెటీరియల్ అంతా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేసేసేయండి. మేడం ఎలా ప్రిపేర్ అవ్వాలి జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ తో పాటు ప్యారలల్ గా ఎలాగా అనుకుంటే గనక, మీరు వారంలో, నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, ఒక 1 వీక్ మొత్తంలో ఒక 2 గంటలు పక్కన పెట్టుకోండి ఐపీఈ ప్రిపరేషన్ కి. 2 అవర్స్ చాలు. 2 అవర్స్ లో 2 8 మార్క్ క్వశ్చన్లు లేదా 4 మార్క్ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఫినిష్ చేయగలుగుతారు. 1 వీక్ ఫిజిక్స్ అవ్వగొట్టండి, 2వ వీక్ మ్యాథ్స్ అవ్వగొట్టండి, ఇంకొక వీక్ కెమిస్ట్రీ అవ్వగొట్టండి, మళ్ళీ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ. ఇలా వీక్ లో 2 గంటల్లో 2 8 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ మీరు అవ్వగొడతారు. సో దానివల్ల మీకు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది సిలబస్ డిసెంబర్ కల్లా కవర్ అయిపోతుంది. సో కేవలం జేఈని చదువుతాను అనకుండా అప్పుడప్పుడు ఐపీఈని చదవండి, లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఇలాంటివి పాటిస్తే చాలా బాగుంటుంది. సో ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు సీ దాట్ ఒక క్వశ్చన్ నువ్వు నేర్చుకున్నావా లేదా నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు చూడకుండా ఒకసారి మెమరైజ్ చేసుకుంటే నీకు వచ్చేసినట్లయినా కాదు. నువ్వు ఖచ్చితంగా పెన్ను పేపర్ మీద పెట్టి రాయాల్సిందే. మొదటి లైన్ నుంచి ఆఖరి లైన్ వరకు ప్రతిదీ నువ్వు రాసి తీరాల్సిందే. ఇప్పుడు నేను బోర్డ్ ఎగ్జామ్ లో కూర్చున్నాను, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాస్తాను అని అనుకుని నువ్వు పేపర్ ఆ క్వశ్చన్ ని ప్రెజెంట్ చేయాలి. నువ్వు ఏకధాటిగా విదౌట్ సీయింగ్ అలా పెన్ను కదిలిపోతోంది, స్మూత్ గా చివరి లైన్ వరకు వెళ్ళిపోయావు, దెన్ యూ గాట్ దట్ క్వశ్చన్. మధ్యలో ఆగిపోయావు, ఒకసారి చూసుకుని మళ్ళీ రాయాల్సి వచ్చింది, దెన్ యూ డిడ్ నాట్ గెట్ ఇట్. వన్స్ అగైన్ ప్రాక్టీస్ అండ్ దెన్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్ విదౌట్ సీయింగ్. ప్రాక్టీస్ కూడా కూర్చొని చదవడం కాదు, మీరు ఏదైనా రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అది థియరీ క్వశ్చన్ అయినా, డయాగ్రామ్ అయినా, డెరివేషన్ అయినా, ప్రాబ్లం అయినా మీరు ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ రాస్తే అంత రిటెంటివిటీ పెరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, టేక్ కేర్.